Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయిన మల్లికార్జున రావు గారు. సో సార్తో మాట్లాడదాం. హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఎన్నో విషయాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. జనరల్గా మా వాళ్ళు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ వస్తున్నారు ఈరోజు అన్నప్పుడు, ఈ రోజుల్లో ఇంకా బుక్ మీద పెన్ను పెట్టి రాసే వాళ్ళు ఉన్నారా అనేది అనిపించింది అనమాట. అంటే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఐప్యాడ్లు అవి పంపించి డిజిటలైజేషన్ అయిపోతుంది కంప్లీట్గా, సిస్టమ్స్ ఉన్నాయి ప్రతి చోట. ఇంకా రాస్తున్న వాళ్ళు ఉన్నారా అనేది నా డౌట్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం చేసేది కాస్త రిలవెంట్గా అనిపించాలి కదా. అవును. సో అదొకటి అనిపించింది. ఇప్పటికీ హ్యాండ్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఉందంటారు స్కూళ్ళలో? చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్న కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు కలిపి ఎంత బిజినెస్ చేస్తున్నాయో, నోట్బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అంత బిజినెస్ చేస్తున్నాయి టిల్ నౌ. దట్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్, ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో ఈరోజు కూడా 94 to 95% ఆఫ్ ద ఎగ్జామ్స్ హ్యాండ్ రిటన్ బేస్డ్ ఉంటాయి, ఎస్పెషలీ 12th క్లాస్ వరకు. దాని తర్వాత కొన్ని ఓఎంఆర్ షీట్స్లో కొన్ని వైవాతో అలా ఉంటాయి. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ సంవత్సరం 2025 మార్చిలో స్వీడన్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఎడ్యుకేషన్కి టాప్ 2 టాప్ 3లో ఉన్న కంట్రీ అది. స్వీడన్ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుందంటే, జుకర్బర్గ్ వాళ్ళ పిల్లలకి కంప్యూటర్లు ఇవ్వలేదు, మొబైల్ ఫోన్స్ ఇవ్వలేదు, ట్యాబ్స్ ఇవ్వలేదు. బిల్ గేట్స్ వాళ్ళ పిల్లల్ని నేర్చుకోవడానికి ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కాదు అని డిస్కరేజ్ చేశాడు. ఎప్పుడు మనకి ఐఫోన్ అధినేత మన స్టీవ్ జాబ్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు కంప్యూటర్స్ మీద ట్యాబ్స్ మీద ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్, కంప్యూటర్, ఇంటర్నెట్, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ సాఫ్ట్వేర్కో లేకపోతే 100 మంది 100 రోజుల్లో చేసే పనిని 10 రోజుల్లో చేయడానికి ఉపయోగపడతాయి. కానీ పిల్లలు బేసిక్గా ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి, లెర్నింగ్ అనే దానికి ఈ ట్యాబ్స్ అనేవి అంత ఎఫెక్టివ్ కాదు యాక్చువల్లీ. బెస్ట్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో మన పిల్లలు జూమ్ క్లాస్ చేసి ఎలా నేర్చుకున్నారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా నేర్చుకున్నారు, యుఎన్ఓ లాంటి సంస్థలే రిపోర్ట్ ఇచ్చేసాయి. అందుకని హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో తగ్గి మళ్ళీ పెరుగుతోంది. ఓకే, చాలా చాలా అవసరం. సో నేను కొన్ని హ్యాండ్ రైటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు విన్నాను అనమాట. హ్యాండ్ రైటింగ్ని బట్టి అవతల వాళ్ళ క్యారెక్టర్, రాసిన వాళ్ళ క్యారెక్టర్ చెప్పొచ్చు అని చెప్పేసి, వాళ్ళ పర్సనాలిటీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి, అండ్ పెన్ పట్టుకునే విధానం బట్టి వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా అని చెప్పడం కానీ, అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక హ్యాండ్ రైటింగ్ బట్టి, అది నేర్పించే విధానాన్ని బట్టి వాళ్ళ కెరీర్ని షేప్ చేయొచ్చు అనేది విన్నాను నేను. ఇవన్నీ నిజాలేనా, జస్ట్ గాసిప్స్ అంటారు? గాసిప్స్ కాదండి, ఇది వేగ్ స్టడీ కూడా కాదు, 100% సైన్స్. ఇప్పుడు కాదు, 1663లో క్యామిలో బాల్డే అనే ఒక సైకాలజిస్ట్ కమ్ మెడికల్ డాక్టర్, ఆయనకు డౌట్ వచ్చింది. ఏంటి ఇద్దరి చేతిరాతలు ఒకేలాగా ఉండట్లేదు, మీ రైటింగ్ వేరు, మీ మదర్ రైటింగ్ వేరు, మీకు హ్యాండ్ రైటింగ్ నేర్పించిన టీచర్ హ్యాండ్ రైటింగ్ వేరు, మీ హ్యాండ్ రైటింగ్ వేరు, ఎందుకు ఇలా ఇద్దరు ఒకేలాగా రాయట్లేదు అని చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి బ్రెయిన్ స్టడీని తీసుకుని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ చేతిరాతకి మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దాన్ని ఒక అద్భుతమైన సైన్స్గా డెవలప్ చేశారు అప్పటి నుంచి. ఈ 350 సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద సైన్స్, దాని పేరు గ్రాఫాలజీ. ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం చేతిరాత నమూనా మాత్రమే చూసి వాళ్ళ మంచి లక్షణాలని, చెడు లక్షణాలని ఉన్నవి ఉన్నట్టుగా విశ్లేషించే ఒక అద్భుతమైన శాస్త్రం గ్రాఫాలజీ. ఈ గ్రాఫాలజీ ఎంత చక్కగా ఉంటుందంటే, గ్రాఫాలజీని చూసి నా మంచి కోణం, చెడు కోణం రెండింటిని నేను విశ్లేషించగలిగితే, ఆ చెడు వైపు ఉండే కోణాల్లో నుంచి ఉండే ట్రైట్స్ని నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగితే నా మైండ్ సెట్లో పాజిటివ్ దృక్పథాలు డెవలప్ అవుతాయి. ఓకే, దాని పేరు గ్రాఫోథెరపీ. ఈ మీరు ఇప్పుడు చెప్పారు తల్లి రైటింగ్కి కొడుకు రైటింగ్కి కూడా పొంతన ఉండదు అని చెప్పేసి. అవును. నేనేమంటానంటే, మనం కుడి చేత్తో రాసి మళ్ళీ ఎడం చేత్తో రాసినా కూడా సేమ్ ఉండదు. అవును. చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్కి రైట్ హ్యాండ్ అలవాటు చేస్తుంటారు కొంతమంది పేరెంట్స్, లెఫ్ట్ హ్యాండ్తో రాయొద్దు రైట్ హ్యాండ్తో అని చెప్పేసి. అవును. అండ్ దానికి సంబంధించి చెప్తారా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్? మనం కుడి చేత్తో, ఎడం చేత్తో, కాల్లో పెన్ను పెట్టుకుని, నోట్లో పెన్ను పెట్టుకుని రాస్తాం చూసారా, ఇవన్నీ ఈ శరీర భాగాలతో రాయం, రాసేది బ్రెయిన్తో. రెండో ప్రపంచ యుద్ధంలో చాలామంది వాళ్ళు అంటే డామినెంట్ హ్యాండ్ అంటారు దాన్ని, ఎక్కువగా రాసే హ్యాండ్ని. మనకు 2 చేతులు ఉంటే కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్, కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు. సో నేను రైట్ హ్యాండర్ అనుకోండి, ఈ రైట్ హ్యాండ్ని డామినెంట్ హ్యాండ్ అంటారు. ఆ డామినెంట్ హ్యాండ్ కోల్పోయిన చాలామంది ఆర్మీ పీపుల్ చేత
డాక్టర్స్ ఇంకొక చేత్తో అంటే కుడి చేయి పోగొట్టుపోతే ఎడం చేయి పోతే కుడి చేత్తో రాపిస్తే 3-4 నెలల తర్వాత మీరు చెప్పినట్టు అదే రోజైతే ఫిజికల్గా డిఫరెన్స్ ఉంటుంది కానీ 3-4 నెలల తర్వాత ఇప్పటి వరకు డామినెంట్ హ్యాండ్తో ఎలా రాశారో ఇప్పుడు మళ్ళీ అలాగే రాస్తూ గమనించారు. అంటే మనం చేత్తో రాయట్లేదు, నోటితో రాయట్లేదు, కాలుతో రాయట్లేదు, మనం రాసేదంతా బ్రెయిన్తో. ఏమైనా ఫిజికల్గా కొంచెం చేంజెస్ ఉండొచ్చే తప్ప ఐ మీద 0 పెట్టడం అలవాటు ఉండేవాళ్ళు ఏ చేత్తో రాసినా 0నే పెడతారు. అండ్ ఇది పర్ఫార్మెన్స్లో కూడా డిఫరెన్షియేషన్ చూపించే ఛాన్స్ ఉంది. హ్యాండ్ రైటింగ్ మార్పు, హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ అని చెప్తూ ఉంటారు. కరెక్ట్. పెన్ను పట్టుకునే విధానం బట్టి, పట్టుకునే పెన్నును బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. మీరేమంటారు ఈ రెండు స్టేట్మెంట్స్? అవును, రకరకాల పెన్నులు ఉంటాయి. కొన్ని బరువుగా ఉంటాయి, కొన్ని తేలిగ్గా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉంటాయి, బాడీ షేప్ సిలిండ్రికల్గా ఉంటుంది. ఇట్లా రకరకాల పెన్నులు బట్టి కొంచెం మార్పు వస్తుంది. కానీ ఇంటర్నేషనల్గా ఫిజియోథెరపిస్టులు, న్యూరో సర్జన్స్ అండ్ న్యూరో ఫిజిషియన్స్ రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారంటే పెన్ పట్టుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ వదిలేసి పట్టుకోవాలి. ఈ లైన్ ఉంది చూసారా, ఈ 1 ఇంచ్ వదిలేసి పట్టుకోవాలి. పెన్ పట్టుకున్నప్పుడు ఎప్పుడు ఈ మిడిల్ ఫింగర్ కింద ఉండాలి. 3 వేళ్లతో పట్టుకోవాలి, మిడిల్ ఫింగర్ కింద ఉండాలి, ఈ థంబ్ ఒకవైపు ఉండాలి, ఇండెక్స్ ఫింగర్ ఒకవైపు ఉండాలి. ఇలా కాకుండా ఎవరు వేరే పద్ధతిలో పట్టుకున్నా వాళ్ళకి సరైన చేతిరాత రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు కంటిన్యూస్గా రాయలేరు. లేదు, నేను కొంతమంది చూస్తూ ఉంటే ఎట్లా ఏదో పట్టుకుంటారో చూడడానికి చాలా మిడిల్ ఫింగర్ రైట్ సైడ్ పెడతారు, చాలా దూరంగా పట్టుకుంటారు, మరీ దగ్గరగా పట్టుకుంటారు. వీటన్నిటి వల్ల చేతిరాత మీద అవగాహన ఉన్నప్పటికీ కేవలం పెన్ సరిగా పట్టుకోకపోవడం వల్ల హ్యాండ్ రైటింగ్ పాడైపోతుంది. మీ చేతిలో ఉన్న పెన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, దాని గురించి చెప్తారా? ఇది ఫౌంటైన్ పెన్ అండి. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది వాడట్లేదు, కానీ ప్రపంచం మెచ్చిన పెన్ ఫౌంటైన్ పెన్, ఇంక్ పెన్. ఇంక్ పెన్తో రాసినప్పుడు మాత్రమే ఆ స్ట్రోక్కి మైండ్కి ఒక మంచి అద్భుతమైన కనెక్టివిటీ ఉంటుంది. బాల్ పెన్తో రాసినప్పుడు అంత కనెక్టివిటీ ఉండదు, ఎందుకంటే ఆ బాల్ ఉంటుంది కదా, రొటేట్ అవుతూ ఉంటుంది, దాని వెనకాల మనం పరిగెట్టాల్సి వస్తుంది. అదే జరిగింది మా స్టడీస్ అన్నింటిలో. కరెక్ట్. అందుకని ఇంక్ పెన్తో రాస్తే హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా వస్తుంది, కుదురుగా వస్తుంది. సో నాకు చాలా ఇష్టమైన పెన్ ఇంక్ పెన్, ఫౌంటైన్ పెన్. ఇది ఏ కంపెనీ? ఇది కవికో అంటారండి. కవికో ప్రపంచంలో, ఇది ఇండియన్ కంపెనీ కాదు, ప్రపంచంలో చాలా చాలా గొప్ప కంపెనీస్ ఉంటాయి. మోంట్ బ్లాంక్ అని, పార్కర్, లగ్జర్, ఇలా. మీరు కూడా పెన్లు కలెక్ట్ చేస్తారని విన్నాను. నేను కూడా ఒక పెన్ కలెక్టర్ అండి. నా దగ్గర దాదాపుగా 2200 పెన్స్ ఉంటాయి ఇప్పుడు. 2200 పెన్స్. ఎంత వాల్యుయేషన్ ఎంత ఉంటుంది? వాల్యూ రోజు రోజుకి మారుతుంటుంది. కొన్ని యాంటిక్ పీసెస్ ఉంటాయి. నేను ఒక 40,000కో 50,000కో ఒక పెన్ కొనుక్కుంటే అది ఈరోజు 2 లక్షలు కూడా అయి ఉండొచ్చు. 50,000 పెట్టి ఒక పెన్ కొన్నారా? 50,000 చాలా తక్కువ. కొన్ని పెన్స్కి నేను 1,20,000 పెట్టి కొన్న పెన్నులు కూడా ఉన్నాయి. అండ్ అవి చాలా చాలా సాధారణమైన బేసిక్ మోడల్ పెన్స్. ఒకవేళ నిజంగా మంచి పెన్, అద్భుతమైన పెన్ కొనాలంటే ఒక 20 లక్షలు, ఒక 1 కోటి రూపాయలు, 70-80 లక్షలు పెడితే ప్రపంచం మెచ్చిన పెన్ మీకు మీ సొంతం. ఐఫోన్ కాస్ట్ ఇది అనేవాళ్ళు, ఇప్పుడు పెన్ల గురించి తెలిసాక. బట్ యా, ఇది ఒక కొత్త విషయంగా అనిపిస్తుంది. అండ్ రైటింగ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయంగా చూస్తూ ఉంటారు. ఈ రైటింగ్లో కర్సివ్ రైటింగ్ అని చెప్పేసి స్ట్రైట్గా రాయడం, ముఖ్యంగా కర్సివ్ రైటింగ్ అనేది మిస్టేక్స్ కనబడకుండా చూపిస్తుంది. అండ్ అది కొంచెం చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి వింటూ ఉంటాం కదా. కరెక్ట్. దాని గురించి మీరేమంటారు? కర్సివ్ రైటింగ్ మీకు నాకు పరిచయం లేకపోతే మీ హ్యాండ్ రైటింగ్ నేను చూస్తే అది కర్సివ్ అనుకోండి, వీళ్ళు ఎవరో చాలా గొప్ప వాళ్ళు ఎలా ఉన్నారే, చాలా విషయం తెలిసిన వాళ్ళు ఎలా ఉన్నారే, ఇంటలెక్చువల్స్ ఎలా ఉన్నారే అనే ఫీలింగ్ నాకు వస్తుంది. కర్సివ్ రైటింగ్ ఎంత విజ్ఞానం ఉన్న వాళ్ళైనా సరే కొంచెం పొడక్షరాల్లో మామూలుగా రాస్తే కొంచెం కిడిష్గా అనిపిస్తుంది. నేను ఆ మనిషిని చూడలేదు, రైటింగ్ మాత్రమే చూశాను. అంటే హ్యాండ్ రైటింగ్ అనేది ఒక భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఆ మనిషి ఎంత బాగా నాలెడ్జబుల్ అయి ఉండొచ్చు, ఎంత ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు అనే ఒక చిన్న ఫీల్ కూడా తీసుకొస్తుంది. కాబట్టి కర్సివ్ కొంచెం బెటర్. నాన్ కర్సివ్ కూడా రాయొచ్చు, కానీ కర్సివ్లో రాస్తే మీరు అన్నట్టు తప్పులు తక్కువ వస్తాయి. ఉదాహరణకి నేను ఒకసారి సిగ్నిఫికెంట్ అని ఒక వర్డ్ రాయమన్నాను. ఒక అబ్బాయి సైన్ ఇఫ్ ఐ కాంట్ అని రాశాడు. అంటే SIGN తర్వాత అనుకోకుండా వచ్చింది గ్యాప్. విడివిడిగా రాయడం వల్ల, ప్రతి అక్షరానికి చేలిఫ్ చేయడం వల్ల, ఆ అక్షరాల మధ్య వచ్చిన గ్యాప్స్ వల్ల ఒకే పదం 4-5 పదాలుగా తయారైంది. అది సిగ్నిఫికెంట్ కాస్త సైన్ ఇఫ్ ఐ కాంట్ అయిపోయింది. అది ఓకే. అదే కర్సివ్లో రాస్తే వర్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు చేతిని లిఫ్ట్ చేయకుండా జాయిన్ చేస్తూ రాస్తాం కాబట్టి ఆ పదం కరెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ కర్సివ్. అంత ఈజీ అంటారా? అది నేర్చుకోవడం కష్టమా? ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఈజీయా కష్టమా అనేది ఒక $100 మిలియన్ క్వశ్చన్. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీయా కష్టమా అనేది $100 మిలియన్ క్వశ్చన్. ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో అది చాలా ఈజీ అవుతుంది. లేదా కొన్ని కష్టం అనిపించినవి కొంచెం వర్క్ చేసి దాని మీద ఒక స్టేజ్కి వెళ్ళిపోతే
ఈజీ కంటే కూడా ఇంకా ఈజియర్ అవుతుంది. సో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నాకు తెలిసి చాలా చాలా సులభంగా నేర్చుకోవచ్చు ఎప్పుడైతే ఆ సూక్ష్మం తెలుస్తుందో. వాట్ అబౌట్ మన తెలుగు అక్షరాలు అసలు ఇప్పుడు రాస్తున్నారా ఎవరైనా? తెలుగు చాలా తక్కువైపోయింది, ఎందుకంటే మనం అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నాం. తెలుగు ఒక్క సబ్జెక్ట్లో, హిందీ ఒక్క సబ్జెక్ట్లో, అది కూడా 5th 6th క్లాస్ వరకు గవర్నమెంట్ రూల్ ప్రకారం చదువుతున్నారు తప్ప ఎక్కువ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు అంటే మాతృభాష, తెలుగు అనడం కంటే మాతృభాష అంటే మాతృభాషని నేర్చుకోకపోవడం తప్పు కాదు, నేరం. ఖచ్చితంగా ప్రతి మనిషి బాధ్యతాయుతంగా మార్కుల కోసం కాకుండా అది నా మాతృభాష కాబట్టి ఆ గౌరవంతో ఖచ్చితంగా ఔపాసన పట్టవలసిన భాష అది, నేర్చుకోవడం కాదండి. ఆ మాతృభాష మీద ఔపాసన పట్టాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ అంటాడు మదర్ల్యాండ్, మదర్ టంగ్ అని. ఈ మూడింటిని ఎవరైతే నచ్చుతారో వాళ్ళతో మీరు సునాయాసంగా ఫ్రెండ్షిప్ చేసేయచ్చు. అంటే మంచి వాళ్ళకు ఉండే 3 లక్షణాలు అనమాట ఇవి. తల్లిని, మాతృభాషని, మాతృదేశాన్ని గౌరవిస్తారు వాళ్ళు. అలాగే ప్రపంచంలో ఎడ్యుకేషన్కి నెంబర్ 1 అయినటువంటి ఫిన్లాండ్ దేశంలో మీకు తెలుసా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండవు. 99.9% ఆఫ్ ద స్కూల్స్ ఫినిష్ మీడియం ఉంటాయి. అందుకే వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నారు ఎడ్యుకేషన్లో. అంటే మన మాతృభాషని మనం తక్కువ చేసినప్పుడు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాం. మేబీ 100కి 100 మార్కులు వేరే సబ్జెక్ట్స్లో వస్తే రావచ్చు, గొప్ప ఉద్యోగాలు రావచ్చు, కానీ అది పర్మనెంట్ లాంగ్ లాస్టింగ్ సక్సెస్ అవ్వదనమాట. ఏ భాష అయినా మాతృభాష తర్వాతే. ఇది కూడా కరెక్టే కదా. ఇప్పుడు అందరూ ఒక లేన్లో పరిగెడుతున్నప్పుడు మనం ఆపోజిట్లో పరిగెట్టినా కుదరదు. ఆ రకంగా చూసినప్పుడు ఇంగ్లీష్ అందరూ అదే భాషలో జాబ్స్, అదే భాషలో కంప్యూటర్ సిస్టమ్స్, అదే భాషలో ఓవరాల్ గవర్నమెంట్ సిస్టమే నడుస్తున్నప్పుడు మనం వేరే ఏం చేయలేం కదా. మరి దీనికి ఇనిషియేషన్ అనేది ఎక్కడి నుంచి రావాలంటే సీక్రెట్ ఏంటంటే మాతృభాష బాగా వస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది. చాలామంది ఇంగ్లీష్ బాగా రాకపోవడానికి కారణం వాళ్ళ మాతృభాష మీద పట్టు లేకపోవడం. సో అందుకని మాతృభాష మీద పట్టున్నప్పుడు ఇంకో భాష బాగా అర్థమవుతుంది, ఆ వ్యాకరణం బాగా అర్థమవుతుంది, వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం అవుతుంది, భావ వ్యక్తీకరణ చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మాతృభాష ద్వారా బోల్డెన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అగైన్ ఇప్పుడు తెలుగు రాసే విధానం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ చాలా ఆపోజిట్గా ఉంటుంది. వాళ్ళంతా కూడా కర్సివ్ అండ్ స్ట్రైట్ లైన్స్లో ఉంటే మనకు చాలా రౌండ్గా ఉంటుంది. మన అన్నీ కూడా ఆ టైప్ ఉంటుంటాయి కదా. తెలుగు రాయడానికంటూ టిప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇంగ్లీష్ రాయడానికి ఎలా ఉంటాయి, ఇందులో మళ్ళీ పెన్లు అనేవి కూడా సపరేట్గా యూజ్ చేయాల్సి ఉంటుందా? అండ్ హ్యాండ్ రైటింగ్ పరంగా చూసుకున్నప్పుడు దేనికి ఎక్కువ ఈజీ అనిపించే ఛాన్స్ ఉందంట? రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పెద్దగా వేరేగా ఉండవు. ఏ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ అయినా మీరు వాడే పెన్సిల్, పెన్, జెల్ పెన్, రోలర్ బాల్, ఫౌంటైన్ పెన్, ఎనీథింగ్ ఓకే. కానీ బేసిక్ స్ట్రోక్స్ అని కొన్ని ఉంటాయి. మీరు తెలుగు భాష కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ ప్రత్యేకంగా నేర్చుకోకర్లేదు. ఎవరైతే చేతిని ఎడమ వైపు నుంచి సునాయాసంగా, కుడి చేతిని వైపు నుంచి సునాయాసంగా రౌండిష్గా తిప్పగలుగుతారో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి భాషల్లో 85% అక్షరాలు ఈ 2 గీతల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ 2 గీతలను రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎడమవైపు నుంచి ఒక సర్కిల్, కుడివైపు నుంచి ఒక సర్కిల్, ఇంకా కావాలంటే ఎడమవైపు నుంచి ఒక స్ప్రింగ్ లాగా, కుడివైపు నుంచి ఒక స్ప్రింగ్ లాగా. ఇంగ్లీష్లో అయితే స్మాల్ ఎక్స్ అని ఒక లెటర్ ఉంటుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒకేసారి ఉంటుంది. తెలుగులో అయితే శ్రీ అని ఒక అక్షరం ఉంటుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, సవ్యదిశ అపసవ్యదిశ 2 ఒకేసారి వస్తాయి. ఇలాంటి బేసిక్ స్ట్రోక్స్ని ప్రతిరోజు 2-3 నిమిషాలు చేసినా చాలు, చేతిరాతలో అనూహ్యమైన మార్పులు కనబడతాయి, అద్భుతమైన చేతిరాత వస్తుంది. అండ్ పిల్లల్లో ఈ నేర్చుకునే ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ పెన్సిల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏదో రాస్తున్నాము అని చెప్పేసి, అంటే ప్రాపర్గా మోర్ దెన్ స్లేట్ పెన్సిల్, చాక్ పీస్, వీటన్నిటికంటే కూడా ఒక బుక్ మీద పెన్సిల్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక పెద్దోళ్ళు అయ్యే ఫీలింగ్ వస్తుంది, ఏమనిపిస్తుంది. అక్కడి నుంచి పెన్. సో ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మీరేమంటారు, దీన్ని ఎంత సునాయాసంగా ఈ హ్యాండ్ రైటింగ్ అనే కాకుండా మన సరళీకృతమైన మన భావోద్వేగాల మీద పెట్టడం కానీ దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలంటారు టీచర్స్ అనేవాళ్ళు? టీచర్స్ కంటే ముందు పేరెంట్స్ అండి. నాకు తెలిసి ఎక్కడైతే గారాబం ఉంటుందో అక్కడ మంచి హ్యాండ్ రైటింగ్ ఉండదు. ఎక్కడైతే పిల్లలు 2-3 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ బట్టలు వాళ్ళే వేసుకోగలిగి, వాళ్ళ అన్నం వాళ్ళే తినగలిగి, వాళ్ళ పుస్తకాలను వాళ్ళే టేక్ కేర్ చేసుకోగలిగితే వాళ్ళ రైటింగ్ చాలా అద్భుతంగా తయారవుతుంది. అంటే పెద్దవాళ్ళు ఆ పిల్లల చేత బాగా రాయించాలంటే వాళ్ళ ముందు రాస్తూ కనపడాలి. వాళ్ళకి ఏదో ఒకటి రాస్తూ కనపడితే ఓహో నేను కూడా రాయాలి అనిపిస్తుంది. వీడికేమో హోంవర్క్ ఉంటుంది, పెన్సిల్తో కంప్లీట్ చేయాలి. ఎల్కేజీలో ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఏ మొబైల్ ఫోన్ పట్టుకునో, ఏ ల్యాప్టాప్ పట్టుకునో కనపడతారు. అంటే అక్కడ మ్యాచ్ కావట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కాసేపు రాస్తూ పిల్లలకు కనపడితే వాళ్ళకు కూడా రాద్దాం అనిపిస్తుంది. దాన్ని
పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అండ్ మీరు ఈ విషయం నాకు తెలిసి చాలా మంది కనెక్ట్ అయ్యే స్కోప్ ఉంది. ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేస్తే మల్లికార్జునరావు గారు ఫస్ట్ ఇప్పుడు బుక్లెట్ అనుకుందాం, నాకు తెలిసినంత వరకు ఓపిక్గా ఉండగలిగితే టాపర్ల విషయం పక్కన పెడితే మ్యాక్సిమం స్టూడెంట్స్ 10 పేపర్స్ వరకు నీట్గా రాయడానికి ట్రై చేస్తాం. ఎగ్జామ్ అయిపోతుంది అనడానికి ఒక గంట ముందు మొదలు పెడతామండి, ఎలా పడితే అలా వెళ్తుంది అనమాట రైటింగ్. అది డాక్టర్ రైటింగ్ అని వచ్చేమో అలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. బట్ దానివల్ల మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఎక్కువ ఉందని అనుకుంటాము. బట్ నిజానికి ఏం జరుగుతుంది, ఎందుకు ఒక స్టూడెంట్ అని కూడా అక్కడికి వెళ్ళాక ప్యానిక్ అయిపోయి అలా రాసేస్తూ ఉంటాడు, అగైన్ మార్క్స్ కూడా తక్కువ పడుతూ ఉంటాయి. దానికి సొల్యూషన్ ఏదైనా ఉందా? ఎందుకు అవుతుందంటే పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి, చదవాలి, చదివిన తర్వాత మళ్ళీ చదవాలి, బాగా చదివిన తర్వాత ఇంకొంచెం చదవాలి, ఇంకొంచెం చదివిన తర్వాత మళ్ళీ చదవాలి, మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి రాయాలి. ఈ ప్రాసెస్లో మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రాయట్లేదు పిల్లలు, చదివి మళ్ళీ చదువుతున్నారు అంతే. నేనేం చెప్తానంటే చదవండి, రాయండి, మళ్ళీ ఇంకొంచెం చదవండి, మళ్ళీ రాయండి, రాసి చూసుకోండి చదివింది, అప్పుడు ఎగ్జామ్లో డిఫికల్టీ ఉండదు. మన పిల్లలకి అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే చాలా తక్కువ సిలబస్ ఉండేది. మేమైతే ఒక క్వశ్చన్ని రెడ్ ఇంక్ పెన్తో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెకండ్ క్వశ్చన్ అని గుర్తుపెట్టుకుని దాన్ని మాత్రమే పట్టేసి పరీక్షలకు వెళ్ళి రాసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పెద్ద పెద్ద గ్రంథాలు చదివేస్తున్నారు. 8th 9th క్లాసులోనే పిల్లలు పెద్ద రెఫరెన్స్ బుక్స్ చదువుతున్నారు. విపరీతమైన నాలెడ్జ్, ఎక్స్ట్రాడినరీ అనాలిసిస్, అంతా అద్భుతంగా ఉంది. కానీ పరీక్షల ముందు రాసి చూసుకోకపోవడం వల్ల అక్కడ హ్యాండ్ రైటింగ్తో ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి అక్కడ చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. నేను కొన్ని అంటే షేక్స్పియర్ గారి కొన్ని నోట్స్ అవి కనిపిస్తూ ఉంటాయి మామూలు గూగుల్లో, ఓల్డ్ ఫొటోస్ లాగా, యాంటిక్ లెటర్స్ లాగా కొన్ని చూపిస్తున్నప్పుడు ఆ రైటింగ్ చాలా డీప్గా ఉంటుంది అనమాట. ఆ కర్వ్స్ కానీ అదేదో ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది మనం ఎచ్చు చేయగలమా? అతడు సినిమాలో శ్రద్ధగా కొడుతున్నాడు అన్నట్టుగా శ్రద్ధగా రాసేవాళ్ళండి అప్పట్లో. ఆ శ్రద్ధ కనపట్లేదు ఇప్పుడు పిల్లల్లో. అసలు ఆ కర్వ్స్ చూస్తుంటేనే చాలా పర్ఫెక్ట్ చెప్పారు. షేక్స్పియర్ కానీ, జాన్ కీట్స్ కానీ, మేడమ్ క్యూరీ కానీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ కానీ, ఇలాంటి సైంటిస్టులు పెద్ద వాళ్ళు, ప్రపంచానికి గొప్ప ఇన్వెన్షన్స్ చేసినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్, ఇలాంటి హ్యాండ్ రైటింగ్స్ చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. అంటే ఆ స్ట్రోక్స్లో ఒక బ్యూటీ, ఆ లయ, హొయలు అవి అద్భుతంగా కనపడతాయి. ఇప్పుడు ఆ శ్రద్ధ లేదు, ఏదో ప్రజెంట్ చేసాం అన్నట్టుగా ఉంటుంది. అది చాలా తప్పు. క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించిపోనిది. నాకు మార్కులు తెచ్చిపెట్టేది అక్షరం, నాకు ర్యాంకులు తెచ్చిపెట్టేది అక్షరం, ఎదుటి మనిషి చేత నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది ఆ అక్షరం. అలాంటి అక్షరాన్ని స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు గుండెల్లో పెట్టుకోవాలి, కళ్ళల్లో పెట్టుకోవాలి, నెక్కించుకొని ఊరేగించాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్షరాన్ని అవమానించి రాయడానికి లేదు. ఈ రాయడం అనేది ముఖ్యంగా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించడం కానీ, అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఒకసారి రాసింది 10 సార్లు చదివిన దానికి ఈక్వల్ అని చెప్పేసి. కరెక్ట్. సో ఎగ్జామ్స్కి ముందు ఈ రాయడం అనే ప్రొసీజర్ని మనం ఎలా కాస్త మనం అటెండ్ చేయడం అనొచ్చు, లేకపోతే ఎలా అలవర్చుకోవడం అనొచ్చు, దానికి సంబంధించి ఏమైనా టిప్స్ ఇస్తారా? యాక్చువల్ మీరు బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ మనకి యాక్చువల్గా నడుస్తుంటే కాళ్ళు నడవు. బ్రెయిన్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ వల్ల కాళ్ళు ఒకదాని తర్వాత స్టెప్స్ పడుతూ ఉంటాయి. ముక్కుతో వాసన చూసినా సరే బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్ వస్తుంది, మళ్ళీ ఈ సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుంది. అంటే నేను చేత్తో ఏమైనా రాస్తున్నాను అంటే మెదడు నుంచి ఆ సంకేతం వస్తుంది. కాబట్టి మెదడుని సరిగ్గా ప్రిపేర్ చేసి లెటర్ని అవగాహన చేసుకుని అప్పుడు పెన్ సరిగ్గా పట్టుకుని ఆ అక్షరాన్ని చాలా ప్రేమగా, చాలా గౌరవంతో 21 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేటిక్గా ఆ అక్షరం మీద ఒక పట్టు వస్తుంది. అప్పుడు ఎగ్జామ్లో ఒక పదంలో ఆ అక్షరాన్ని పదం బిగినింగ్లో రాసిన, పదం ఎండింగ్లో రాసిన, పదం మధ్యలో రాసిన సైజ్, షేప్, స్లాంట్ మారకుండా రాయగలిగితే, అంతటి ప్రాక్టీస్ మీరు ఎగ్జామ్ ముందే చేయగలిగితే, మీరు ఎగ్జామ్లో 10 పేజీలు రాయండి, ఎకనామిక్స్ లాంటి పేపర్స్లో 60-70 పేజీలు రాయండి, ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఒకేలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఓకే. అండ్ ఇది లెఫ్ట్ హ్యాండర్స్ విషయంలో ఎలా ఉంటుంది? అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ గురించి మీరు ఏమంటారు? ఏదో వినేవాడిని చిన్నప్పుడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారని ఏదో వినేవాడిని. ఓకే. వాట్ అబౌట్ లెఫ్ట్ హ్యాండర్స్? మీరు ఏమంటారు? మీ కెరియర్లో మీరు ఎంతమంది టీచ్ చేసి ఉన్నారు, లెఫ్ట్ హ్యాండర్స్ విషయం గురించి, వాళ్ళ మెంటాలిటీ గురించి ప్రపంచంలో లెఫ్ట్ హ్యాండర్స్ 8 నుంచి 10% మాత్రమే ఉంటారు.
90-92% రైట్ హ్యాండర్స్ ఉంటారు. మీరు నేను కూడా దాదాపుగా రైట్ హ్యాండర్సే ఉంటాం దాదాపుగా. చూసి చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో 4-5% కంటే ఎక్కువ లేరు. ఇంకా తగ్గిపోయారు. చాలామంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అవగాహన లేక ఎడం చేత్తో ఎందుకు రాస్తున్నావు, సరస్వతి స్వరూపమైనటువంటి పెన్నుని అశుద్ధం శుభ్రం చేసే ఎడం చేత్తో ఎందుకు పట్టుకుంటున్నావు, పట్టుకోకూడదు, కుడి చేత్తో పట్టుకోవాలి, లేకపోతే మీ అమ్మా నాన్న రైట్ హ్యాండర్స్, నువ్వెందుకు ఎడం చేత్తో మొదలు పెడుతున్నావు అని అవగాహన లేక ఇలాంటివి చేస్తున్నారు. చాలా చాలా తప్పు. మొట్టమొదటిసారి ఒక జంట కుడి చేత్తో రాసే జంట, ఆ జంటలో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ రైట్ హ్యాండర్స్ అయి ఉండొచ్చు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా రైట్ హ్యాండర్స్ అయి ఉండొచ్చు. అయినా కూడా మొట్టమొదటిసారి ఒక వంశంలో ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి లెఫ్ట్ హ్యాండర్ అబ్బాయికి లెఫ్ట్ హ్యాండర్ లేదా లెఫ్ట్ హ్యాండర్కి జన్మనివ్వచ్చు అని శాస్త్రం చెప్తుంది. హ్యాండెడ్నెస్ అనేది హెరిడిటరీ కాదు, ఇది వంశపారంపర్యం కాదు. అందుకని ఆ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ ఉంటే దాన్ని అలాగే కంటిన్యూ చేయించాలి. రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్తోనే కంటిన్యూ చేయించాలి. కొంతమంది కొన్ని చోట్ల ఎక్కడో గూగుల్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో చదివేసి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే చాలా టాలెంటెడ్ ఉంటారంట, లేకపోతే రైట్ హ్యాండ్తో రాస్తే చాలా టాలెంట్ ఉంటారంట. ఇవి రెండు తప్పు. డాక్యుమెంట్ ప్రూఫ్ ఏం లేదు. బై బర్త్ ఏ హ్యాండెడ్నెస్ ఉంటుందో మనం 18 నెలలు, 20 నెలలు, 24 నెలలు పిల్లలు వచ్చేటప్పటికి ఎక్కువసార్లు ఎడం చేత్తో వాళ్ళు తీసుకుంటున్నారు, ఎడం చేత్తో ఇస్తున్నారు. ఎడం చేతిని ఎక్కువగా ఏదైనా వాటర్ తాగడానికో అన్నం తినడానికో ఇట్లా ఎడం చేతిని ఎక్కువ వాడుతున్నారంటే మనకు అర్థమైపోతుంది లెఫ్ట్ హ్యాండర్ని. దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చేతి వాటాన్ని మార్చకూడదు. చేతి వాటాన్ని మార్చితే నత్తి వస్తుంది. కొంతమంది 2 చేతులతో ఈక్వల్గా రాస్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఏమంటారు? 2 చేతులతో రాసేవాళ్ళు మనకి మన చరిత్రలో కూడా సవ్యసాచి అని ఒక పదం ఉంది. అంటే 2 చేతులతోనూ సమానమైన ఈజ్తో వాళ్ళు బాణాలు వేయగలుగుతారు, వాళ్ళు ఫైటింగ్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళని సవ్యసాచులు అంటారు అనమాట. అట్లాగే చేత్తో కుడి చేత్తో రాస్తూ ఎడం చేత్తో రాసే వాళ్ళని సవ్యసాచి లేదా యాంబిడెక్స్ట్రస్ అంటారు. యాంబిడెక్స్టరిటీ అంటే ఏంటంటే వన్ హూ కెన్ రైట్ విత్ బోత్ ద హ్యాండ్స్ విత్ ఈక్వల్ ఈజ్ అనమాట. అది చాలా మంచి లక్షణం. పెద్దవాళ్ళకి అంటే 14-15 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి నేను చక్కగా సజెస్ట్ చేస్తాను. మీరు కూడా రైట్ హ్యాండర్ అయితే ఎడం చేత్తో రాయడం మొదలు పెట్టండి, లెఫ్ట్ హ్యాండర్ అయితే రైట్ హ్యాండ్తో రాయడం మొదలు పెట్టండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మన శరీరంలో ఇలా 2 భాగాలు ఉంటే ఎడం చేత్తో రాసేటప్పుడు కుడివైపు బ్రెయిన్ భాగం యాక్టివేట్ అవుతుంది, కుడి చేత్తో రాసేటప్పుడు బ్రెయిన్ యొక్క ఎడమ భాగం యాక్టివేట్ అవుతుంది. నేను కాసేపు ఇటు రాస్తే ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ 2 కోఆర్డినేట్ అయిపోయి మనం చేసే పనిలో మనం సూపర్ పవర్ఫుల్ అయిపోతాం. ఎనీబడి సూపర్ హీరో అయిపోవాలంటే ఒక చిన్న సజెషన్, 2 చేతులతో రాయడం మొదలు పెట్టండి. రాయడం ఒక్కటే కాకుండా 2 చేతులతో పనులు చేయడం మొదలు పెట్టండి. కాసేపు కుడి చేత్తో టైప్ చేయండి, కాసేపు ఎడం చేత్తో టైప్ చేయండి, ఒకసారి కుడి చేత్తో గడి పెట్టండి, ఒకసారి ఎడం చేత్తో గడి పెట్టండి, ఒకసారి కుడి చేత్తో తాళం వేయండి, ఒకసారి ఎడం చేత్తో తాళం వేయండి, కుడి చేత్తో నీళ్ళు తాగండి, ఎడం చేత్తో నీళ్ళు తాగండి. అట్లా డైలీ యాక్టివిటీస్ని 2 చేతులతో చేయగలిగితే 2 బ్రెయిన్స్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ 2 యాక్టివేట్ అయిపోయి కోఆర్డినేట్ అయ్యి యూ విల్ బికమ్ ఎ సూపర్ పవర్. వండర్ఫుల్. సో ఫైనల్గా హ్యాండ్ రైటింగ్ గురించి స్టూడెంట్స్కి అయి ఉండొచ్చు, పేరెంట్స్కి అయి ఉండొచ్చు, టీచర్స్కి అయి ఉండొచ్చు, మేనేజ్మెంట్స్కి అయి ఉండొచ్చు, ఏం చెప్తారు? 2017లో స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ చేసింది. స్టాన్ఫోర్డ్ అంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఏం తేలిందంటే ఎవరైతే చేత్తో రాస్తూ ఉంటారో పేపర్ మీద వాళ్ళకి బ్రెయిన్ సెల్స్ బాగా స్టిమ్యులేట్ అయ్యి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. అందుకని డోంట్ ఫర్గెట్ టు హ్యాండ్ రైట్. కేవలం ఎగ్జామ్స్ రాయడానికో నాకు తెలిసిన భావాన్ని ఇంకోటి తెలియజేయడానికి కోసమో మాత్రమే వాడకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఒక సైంటిఫిక్ విషయాలు తీసుకోండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ తీసుకోండి, మీ గురించి మీరు రాయండి పేపర్ మీద. ఏదో ఒకటి పేపర్ మీద రాశారంటే మీ మెదడు కణాలు ప్రేరేపితమై మెడిటేషన్ చేస్తే ఎంత లాభం వస్తుందో సరిగ్గా అంత లాభం చేతిరాత రాసినందువల్ల కూడా పొందొచ్చు. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ వెరీ వెరీ వాల్యుబుల్ అసెట్. చాలామంది అంటూ ఉంటారు డయింగ్ ఆర్ట్ అని, కానీ ఇట్స్ నాట్ ఎ డయింగ్ ఆర్ట్. సో మనం బ్రతికుండగా హ్యాండ్ రైటింగ్ చనిపోకూడదు. హ్యాండ్ రైటింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పవర్. అండ్ ఇన్ని లాభాలున్న హ్యాండ్ రైట్ని ప్రతి ఒక్కరు కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జునరావు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.